ప్రకాశం జిల్లా ఒంగోలులో రోడ్డుపై జాగ్వార్ కార్ దగ్ధమైంది. క్లబ్ స్క్వేర్ సమీపంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. చూస్తుండగానే మంటల్లో కారు మొత్తం వ్యాపించడంతో ఆ వాహనం అంతా పూర్తిగా దగ్ధమైంది. ప్రస్తుతం అదే విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. రోడ్డుపై కారు దగ్ధం కావడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విజువల్స్ చూస్తున్నాం. జాగ్వార్ కార్ అది సామాన్యంగా అలా అవ్వదు. జాగ్వార్ కార్ మరి ఎలా జరిగింది ఏంటి ఇప్పుడు దీని మీద మరి జాగ్వార్ కంపెనీ కూడా మరి దీనిపైన ఐ థింక్ విచారణ చేస్తుంది. ఒక కమిటీ పంపిస్తుంది అనుకుంటాను టీమ్ మెంబర్స్ ని. ఎందుకు మంటలు స్టార్ట్ అయ్యాయంటే అది ఎంత కాస్ట్లీ కార్ అయినా మనకు తగలబడి పోవాల్సిందే. సో అదే ప్రమాదం. బట్ లక్కీగా ఏంటంటే దాంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరు దిగిపోయారు సేఫ్ గా, ప్రాణాపాయానికి గురి కాలేదు. వాళ్ళు సేఫ్ గా బయటకు వచ్చేస్తారు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇట్లా కార్ల ప్రమాదానికి డోర్స్ లాక్ అయిపోతాయి. డోర్స్ లాక్ అయిపోయి ఇంకా అది ఎంత ఓపెన్ చేసినా రావు. ఆ గ్లాస్ బ్రేక్ చేద్దామన్నా బ్రేక్ కాదు. అప్పటికే ఆ మంటల వేడికి పానిక్ అయిపోతాం. ఫస్ట్ సిచ్యువేషన్ కి పానిక్ అయిపోతాం. ఏదేమైనా సరే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, భారీగా ఆస్తి నష్టం జరిగింది. నిజంగానే మరి జాగ్వార్ కంపెనీ వాళ్ళు ఎందుకు అసలు ఈ ప్రమాదం జరిగింది, ఎలాగ ఇగ్నైట్ అయింది? షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. మరి షార్ట్ సర్క్యూట్ జరగడానికి అసలు ఆస్కారం ఉండకూడదు. అదే సో మరి టెక్నికల్ గా ఏం జరిగింది అనేది దాన్ని టీమ్ మెంబర్స్ వచ్చి ఐ థింక్ తర్వాత రివ్యూ చేస్తారు. అవకాశం అయితే ఉంటుంది. ఇక కొత్తగూడెంలో